ఉంటావని హ్యాపీ అయి నీ చేతికి ఉంగరం పెడితే మా అన్నయ్య మీద చేయెత్తావరా? ఊరికే చెప్పారా? కుక్కని సింహాసనం మీద కూర్చోబెడితే దాని పని అది చేస్తుందట. ఇగోరా తాగు. సార్ మనోడు ఇక్కడ ఉన్నాడు. చెయ్యి మాత్రం ఇడ్చేసాడా? పాపమని కాళ్ళు వదిలేసినట్టున్నాడు. పెద్ద పోటుగాడిలా మాట్లాడావు. ఏదో కుమ్మేస్తానని మిమ్మల్నే కుమ్మి వదిలిపెట్టాడు. ఇంకా నయం, తెచ్చిన చీరలు వేస్ట్ అవ్వలేదు. ఇవ్వు, కట్టుకోరా. పానికి మాలిన వాడికి పని అప్పచెప్తే ఇలాగే ఉంటుంది. కొడుకేమో మనల్ని కొట్టి అవమానించాడు, వాడి బాబేమో చీరలిచ్చి అవమానించాడు. వదలకూడదురా. బాబు కొడుకులు ఇద్దరిని ఒకేసారి భూమి మీద లేకుండా పైకి పంపేస్తాను. ఏం చేస్తున్నారు సార్ మీరు? ఆ వెధవ నా కొడుకు డబ్బులు ఇచ్చాకంటే అదేదో మీ అబ్బాయికి ఇస్తే సరిపోయేది కదా. ఏమన్నావురా? అదే సార్, మీ అబ్బాయికి డబ్బులు ఇచ్చుంటే ఈ బోర్డు చెత్త కుప్పలోకి వచ్చేదా? ఏంటి భూపతి గారు, మిమ్మల్ని అన్యాయంగా కుప్పతొట్లో పడేశారు. రేయ్, బోర్డే కదా చెత్త కుప్పలో వేసింది. ఈ రోజు బోర్డును పడేశారు, రేపు భూపతి గారినే పడేస్తారు. ఓరా పొమ్మంటుంటే వెటకారాలు చూసారా? పనికి మాలినోడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ డబ్బులు మీ అబ్బాయికి ఇచ్చుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఏంటి నన్నే వాట్ ఈస్ దిస్? ఇదిగో చూడు, నిన్న ఇంట్లోకి రానిచ్చిన విషయం నా కొడుకు తెలిసిందనుకోవే. మాయ నన్నేం అనరు బామ్మ. ఏంటి బామ్మ? ఎవరెవరికే బామ్మ? నీకెలా అవుతానే? ఏమంటుందంటే ఏం లేదురా, నిన్ను లోపలికి రానిస్తే నా కొడుకు తిడతాడు, బయటికి పో అని చెబుతా ఉంటే మా మామయ్య నన్నేం అనడం అని నిలదేస్తుందిరా. ఇదిగో, ఈ ఇంట్లో నేను ఏది చెప్తే అది మా అమ్మ చేస్తుంది, మా అమ్మ ఏది చెప్తే అది నేను చేస్తా. అవును, నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? నా మూడో కొడుకు కూడా తీసుకురమ్మన్నాడా నీ లవరు? లేదు మాయ్యా, నీకు కట్టి సూది మంది వేద్దామని వచ్చాను. నీ సేవలేమి అక్కర్లేదు. డబ్బులు పడేస్తే బోల్డ్ అంత మంది వస్తారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు మాయ్యా. ఆ దిక్కుమాలిన వాడిని లవ్ చేయకపోయి ఉంటే జరిగేది కాదు కదా. నువ్వు ఉద్యోగం ఇప్పిస్తే బావని ఎందుకు లవ్ చేస్తాను? ఓహో, ఎవడు ఉద్యోగం ఇప్పిస్తే వాడిని లవ్ చేసేస్తావా? చెయ్యి. నీ కంటతడి పెట్టుకునే కథలన్నీ ఇక్కడ కుదరదు. ఎదురింట్లో ఉంది చాప, ఎల్లు కూర్చుందంట పాప. మామ మామ అని మంత్రం వేస్తే నా కొడుకేం లొంగిపోడు గాని వెళ్ళమంటున్నాను కదా. ఆగు, ఇల్లు ఎప్పుడు ఖాళీ చేస్తున్నావు? అదే కదా, నువ్వు మర్చిపోయావేమో అనుకుంటున్నాను రా. వారంలో ఖాళీ చేసి వెళ్ళిపోతాం మాయ్యా. ఇంకో వారమా? వదిలితే పిల్లల్ని కని వెళ్ళేలా ఉన్నావు. సాయంత్రం 5 గంటలకి తాళాలు ఇచ్చేళ్ళు. వెళ్ళు. ఆడి జీవితంలో ఆ పెచ్చనాయలు గడు ఇన్నాళ్ళకే ఓ మంచి పని చేసాడేమో నాకు అనిపిస్తుంది. అది మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమంటావు. నువ్వు ఎలాగో పెళ్లి చేసుకుని మా ఇంటికే రాబోతున్నావు. అదేదో ఇప్పుడే వచ్చే ఏమంటావనయ్యా? అవునమ్మా, వరుసకు నువ్వు నా కూతురు లాంటి దానివని నేను నిన్ను పిలవట్లేదు. మనసారా నువ్వు నా ఇంటి మహాలక్ష్మి అని పిలుస్తున్నాను. నువ్వు నన్ను తండ్రిగా అనుకుంటే వచ్చేయమ్మా. ఒరే తమ్ముడు, చెప్పరా. రే, లోపల పెట్టండి రా. వర్షం వచ్చేలా ఉంది. అన్ని సామాన్లు తెచ్చేశారుగా? అన్నిటినీ తెచ్చేసాం మామయ్య. ఎంత అందంగా ఉందిరా లుక్కు, నా బంగారం. జాగ్రత్తగా తీసుకురండి రా, కింద పడేయొద్దు. ఏంటమ్మా, ఏంటి అడ చూస్తున్నావు? ఆడ మనిషి లేనింటో ఇన్ని పట్టు చీరలు ఉన్నాయి ఏంటా అని చూస్తున్నావా? మా మేనలుడు ప్రతి అమావాస్యకి వాళ్ళ అమ్మ పేరున ఒక పట్టు చీర కొని అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుంటాడు. వాళ్ళ అమ్మ పేరున కొన్న పట్టు చీరలో తన పెళ్ళాం కట్టుకోవాలని బీరువాలు నింపేశాడు. రా రా, ఆ బీరువాలో కూడా ఉన్నాయి. 20 ఏళ్ళ నుంచి పెళ్ళాం కోసం దాస్తానే ఉంటాడు. బాగా చూడు, ఇవన్నీ నీకే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పట్టు చీర కట్టుకుని సంతోషంగా ఉండమ్మా. బాబు నాయన, భోజనం గురించి కూడా ఆలోచించుకుంటా పనిచేసి మీ మామయ్యని అలాగే పుణిపుచ్చుకున్నావే. లేబర్ కాదు, మేం పనిలోకి దిగితే సమయానికి విందు, సాయంత్రానికి మందు కావాలి. తినేంట్రా ఇక్కడ ఉంది. ఎవరు? రేనా? రేణువా? రేణు ఇక్కడికి ఎందుకు వస్తుందిరా? ఎక్కడ ఉంది కదరా. మిస్టర్ వీరబాబు, నేను కడుపు ఆకలి మీద ఉన్నాను, నువ్వు కౌగిలి ఆకలి మీద ఉన్నావు. నీ వెర్రి వేషాలు బయట వేసుకో, ముందు లోనకి వెళ్ళా. చూసినట్టుందిరా. ఏంటది? అంతగా ఉంది చీర కట్టుకుని. ఎక్కడరా?
కనిపించిందిరా. నన్ను రెచ్చగొట్టకు. ముందా నల్లద్దాలు కిందది. ఇప్పుడు చూడు, ఉందా? అంతేగా, విషయం అర్థమైందా? సమస్య కళ్ళది కాదు, కళ్ళజోడిది. ముందు నువ్వు లోనికి. అదేంటి నాకంటి కనిపిస్తుంది, ఆడికంటి కనిపించట్లేదు? కొంప తీసి ఏంటి చెప్పు. కనిపిస్తోందిరా. ఏంటి ఎక్కడ? మళ్ళీనా? నీళ్ళ చూడు. ఏదిరా? రేయ్, చిన్నంతో కలిసి మందేసావా? ఎక్కడో ఉన్నది నీకు ఇందులో ఎలా కనిపించింది? చూసాను రా. ఎక్కడ చూసావరా? ఇల్లు చూసాను. ఎక్కడుందిరా రేణు? వెళ్ళిపోయింది అనుకుంటా. అనుకుంటున్నా. లవ్ చేస్తున్నాడంట. లవ్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇలాగ చెంబుల్లోను గ్లాసుల్లోను గంగాళాలను వెతుక్కుంటున్నారా? కన్ను కొడుతుండే ఇడికి చెప్తే వద్దులే. పట్టుకుని నవ్వుతోందే. చెప్తే తిడతాడు. రే పులుసు పోసుకోరా. ఆ తర్వాత అందులో కనపడుతుంది, ఇందులో కనపడుతుంది అని చెప్తావు. దీనిలో దూరడం నా వల్ల కాదు. గిన్నె చాలా చిన్నది. నేను ఒట్టి అన్నమే తింటాను. అది నీ కర్మ. ఏమయ్యా, నువ్వు లవ్ చేస్తున్నావు కనుక ఆ పిల్ల నీకు కనపడుతుందంటే ఓకే. వాళ్ళ బాబు నాకెందుకు కనపడుతున్నట్టు? ఒకవేళ నేను మతి దొబ్బి వాళ్ళ బాబుని లవ్ చేశానా? ఏం మాట్లాడుతున్నారా? ఏం లేదు చిన్న, నువ్వు ఇక్కడే ఉన్నావా? నేను ఇక్కడే ఉంటున్నాను కదరా. మరేను రారా అబ్బాయి, వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ పనులు మానేస్తున్నారు. వీళ్ళ సంగతి ఏంటో పట్టుకొని కడిగేయండి. ఏమే ఏం పౌడర్ వేసుతున్నా? సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అమ్మా. నేను ఎన్నిసార్లు చెప్పానే, రిన్ని పౌడర్ వేసుతవే, రిన్ని పౌడర్ వేసుతవే. నేను చేస్తున్నా సక్రమంగానే నా పని చేసుకుంటున్నాను. నువ్వే నీ ఇంటి కోడలతో పని చేపించినట్టు నాతో కూడా పని చేపిస్తున్నావు. నువ్వు ఇచ్చే 1000 రూపాయలకి కూర్చొనే బట్టలు ఉతకగలం. పండకేసి బాధడం కుదరదు. నీకు నచ్చకపోతే నువ్వే కూకు నుతుక్కో. నేను పోతా. ఉండవే, నేను బాణాలు తోడేస్తుంది. నిన్ను సంపుకు తింటుంది, నన్ను సంపుకు తింటుంది. నలిగితే ఎందుకు నలిగిందంటది, నలగపోతే నలగలేదంటది. ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఈ వయసులో కూడా ఏం ఆడుతుంది? చెప్పేవాళ్ళకేం తెలుస్తే చేసేవాళ్ళ పని కూర్చొని రుబ్బుకో. అప్పుడు తెలుస్తుంది నీకు. తీసుకున్న అడ్వాన్స్ ఇవ్వకుండా పోతారేమే? నువ్వు మాట్లాడి మాటకే సరిపెట్టుకో. ఏంటమ్మా మొహం మీద కడిగేశారు? కోనసీమ కోడి గిత్తలో. మా ఏమా ఏంట్రా చిన్నోడు ఎక్కడా? బయటకు వెళ్ళినట్టున్నాడు రా. సుతావా చదువుకోలేవు కదా. ఒట్లేదు బాగోదు. ఎక్స్క్యూజ్ మీ సార్, 2 కస్టమర్లు వచ్చారు. వాళ్ళని ఇక్కడ కూర్చోపెడితే మీకన్నా అభ్యంతరమా? రామను థ్యాంక్ యూ సార్. నీకేం వరాలేవుగా. రండి సార్. హలో, ఇది మా పార్టీ వాళ్ళకి చెందిన హోటల్. అయితే బిల్లు కట్టకలేదన్నమాట. సీరియస్ గా చెప్తున్నాను. ప్రతిదీ సీరియస్ గా తీసుకోక ఎంజాయ్ చేయి. ఏంటి వచ్చిన వాళ్ళు మీకు పరిచయమేనా? బ్రదరు వేరే చోట ఖాళీ లేదు. కూర్చోండి సార్. కూర్చోండి. కూర్చో. మంచి అమ్మాయిని పట్టినట్టున్నాడు. ఇరుక్కున్నావుగా. ఆర్డర్ చెప్పండి. 2 మటన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్ డ్రై, 2 ఆమ్లెట్. సరిపోదుగా? చాలు సార్ మీకు అడుగుతున్నారు కదా, చెప్పు. 2 మటన్ బిర్యానీ, 2 చిల్లీ చికెన్ డ్రై, 2 ఆమ్లెట్. అయితే పర్లేదు, మాకు నచ్చిపోయి మీకు నచ్చుతున్నాయి. ఎలాంటి సమస్య ఉండదు. ఎవరండి వీళ్ళు? చెప్తాను. అడుగుతుంటే చెప్పవే. చూడగానే మాట్లాడిపోయిందా? చెప్పు తమ్ముడని. మా తమ్ముడు. మీ తమ్ముడా? తమ్ముడే. అవును. నమస్తే. నమస్కారం అండి. నా లవ్వు. అనియా, ఏటి సీసీకన్ తీసుకురాలేదు? ఇదే మసిలీ చికెన్. ఇదేనా? సరే సరే సరే, మనం కూడా తిన్నావా? మీ నాన్నకు తెలుసా?